రాజమౌళి వర్కింగ్ స్టైల్ మారిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఆయన సినిమాలు చేసే విధానం వేరు. ఇప్పుడు మహేష్ బాబు కోసం ఆయన ఫాలో అవుతున్న విధానం వేరు. పూర్తిగా హాలీవుడ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు జక్కన్న. తన సినిమా మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో కాదు, మేకింగ్ కూడా అలానే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు ఫాలో అయ్యే వర్కింగ్ స్టైల్నే మనోడు కూడా ఫాలో అవుతున్నాడు. హాలీవుడ్లో ఏ పెద్ద సినిమా చేయాలన్నా కూడా ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుంటారు వాళ్ళు. కనీసం 2 ఏళ్ళు టైం తీసుకుని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ముందుగానే సెట్ వర్క్ ఫినిష్ చేసుకుని లొకేషన్స్ కూడా ఫైనల్ చేస్తారు. ఒకసారి షూటింగ్ మొదలైన తర్వాత కేవలం 6 నెలలు లేదంటే ఏడాదిలో టాకీ పార్టీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకుంటారు. అవతార్, జురాసిక్ పార్క్, ఓపెన్హైమర్ లాంటి క్లాసిక్ సినిమాల కోసం కూడా అక్కడి దర్శకులు ఫాలో అయిన విధానం ఇదే. ఇప్పుడు దర్శక ధీరుడు కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. మహేష్ బాబు సినిమా కోసం ఏడాదిన్నరగా తన టీంతో కలిసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. లొకేషన్స్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఒక షెడ్యూల్ పూర్తవుతుందంటే నెక్స్ట్ షెడ్యూల్కు సంబంధించిన కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ రాజమౌళి టేబుల్ మీద ఉండాల్సిందే. ప్రస్తుతం SSMB 29 టీం ఒడిస్సాలో ఉంది. అక్కడి తలమాలి, కల్యమాలి, డియోమాలి అటవీ ప్రాంతంలో 3 వారాల షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత మేజర్ షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. మార్చి 28న టీం హైదరాబాద్కు వచ్చేలోపు ఇక్కడ కాశీనగర భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. సిటీ అవుట్స్కర్ట్స్లో మహేష్ బాబు సినిమా కోసం దాదాపుగా 50 కోట్లు పెట్టి కాశీ సెట్ వేస్తున్నారు. గతంలో బాహుబలి, RRR లాంటి సినిమాల కోసం కూడా అద్భుతమైన సెట్స్ వేయించాడు రాజమౌళి. తాజాగా మహేష్ సినిమా కోసం 10 ఎకరాల్లో ఈ సెట్ నిర్మాణం జరుగుతోంది. కాశీ బ్యాక్డ్రాప్ అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. ప్రధానంగా ఆఫ్రికన్ అడుగుల చుట్టూ కథ తిరుగుతుందని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. మరి అక్కడి నుండి కాశీ సెట్ అంటే కథను ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ సినిమాతో హాలీవుడ్లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నాడు రాజమౌళి. ఎలాగూ మహేష్ చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు కాబట్టి ఆయనను కూడా అక్కడికి పట్టుకెళ్ళిపోతాడేమో చూడాలి.